మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. పిల్లల్లోని ప్రతిభ పాఠవాలని సృజనాత్మకని వెలికితీసే కార్యక్రమమే బాలోత్సవ్. అంతరించిపోతున్న తెలుగు భాషని కాపాడుకోవడానికి తెలుగు భాషపై ఉన్న మమకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ కవులు, రచయితలు అందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్లో బాలోత్సవ్లో కథ, కవితల రచనల పైన పోటీని నిర్వహిస్తున్నారు. సో ఎంతోమంది గొప్ప గొప్ప కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడికి కొత్తగూడెం జిల్లా నుంచి ఇటు మోడంపల్లి, బంజర, భద్రాచలం, పాల్వంజ ఇట్లా వివిధ ప్లేసెస్ నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ, ప్రైవేట్ స్కూల్ పిల్లలు కానీ ఎంతో ఆసక్తిగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి వాళ్ళందరూ ఎవరు, సో లోపల ప్రోగ్రామ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడికి వచ్చిన పెద్దలతో మాట్లాడి మనం తెలుసుకుందాం. సో ఈరోజు నాతో పాటు ఈ ప్రోగ్రాంలో బాలోత్సవ్, జాతీయ బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి మరి ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు, సో తదితర వివరాలన్నీ మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ 25 ఇయర్స్, సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు? అంటే యాక్చువల్గా 25 సంవత్సరాలు బాలోత్సవం చేసామమ్మ కొత్తగూడెం పట్టణంలో. కొత్తగూడెం ప్రజలందరి సహకారంతో, కొత్తగూడెం క్లబ్ సభ్యుల సహకారంతో 25 సంవత్సరాలు చేసాం. చేసిన తర్వాత 2016లో ఆఖరి 4 సంవత్సరాలు జాతీయ స్థాయి బాలోత్సవం చేసాం. అంటే తెలుగు మాట్లాడే పిల్లలు భారతదేశంలో ఎక్కడున్నా రమ్మని పిలిపించాము. ఢిల్లీ నుంచి కూడా దాదాపు 100 మంది పిల్లలు ఎప్పుడు వచ్చేవాళ్ళు తెలుగు మాట్లాడే పిల్లలు. అక్కడ ఢిల్లీలో అందరికి తెలియని విషయం ఏంటంటే 7 తెలుగు స్కూల్స్ ఉన్నాయి. 7 తెలుగు స్కూల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి దాదాపు 100 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. మన రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత, 2 రాష్ట్రాలు అయిన తర్వాత తెలుగు మాట్లాడేది మనం ఆ జాతీయ స్థాయి బాలోత్సవాన్ని పెట్టి చివరి 4 సంవత్సరాలు అలా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళం. దాదాపు 10 రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చేవారు. 2016లో 25 సంవత్సరాలు బాలోత్సవం చేసిన తర్వాత ఇది మనం రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు వ్యాపించాలి, మనం ఇక్కడ చేస్తుంటే అది వ్యాపించడం కుదరదు అన్న ఉద్దేశంతో 2016లో ఇక్కడ ఆపేసాము. 25 సంవత్సరాలు చేసి కంటిన్యూస్గా. ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిసి దాదాపు 40 చోట్ల, 42 చోట్ల బాలోత్సవం జరుగుతుంది. ప్రతి చోట కూడా దాదాపుగా 7-8 వేల మంది పిల్లలు, 10,000 మంది పిల్లలు వస్తున్నారు అనమాట. ఇది ఇంకొక మరో 2 సంవత్సరాలకు ఉద్యమంలాగా 100 ప్రదేశాల్లో బాలోత్సవం జరపాలని మా కోరిక. దానికి అమరావతి బాలోత్సవం, విజయవాడ వాళ్ళు, వివిఐటి బాలోత్సవం వాళ్ళు, హైదరాబాద్లో బాలోత్సవం వాళ్ళు, వీళ్ళందరూ సహకారం అందిస్తున్నారు. అనగా ఇంకొక 2 సంవత్సరాల్లో 100 చోట్ల బాలోత్సవం జరగబోతున్నాయమ్మా. అంటే ఒక్కొక్క చోట 10,000 మంది, అంటే 100 × 10,000 మంది పిల్లలు ప్రతి సంవత్సరం కూడా ఈ పిల్లల ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. అంటే 25 ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదా సార్, మరి ఎంతో ప్రతిభ కలిగిన పిల్లలు కనిపిస్తూ ఉంటారు కదా, మరి ఈ 25 ఇయర్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళందరితో? 25, 16 నుంచి ఇప్పుడు దాదాపు ఇంకొక 8 సంవత్సరాలు, అంటే 33 సంవత్సరాలు. అంటే మా అనుభవంలో ఈ బాలోత్సవం అనే కార్యక్రమం వలన పిల్లల్లో చాలా మార్పులు వచ్చినాయి. అంటే మేము అనుకోవటం కాదు, ఇది మా నుంచి మేము చెప్పేది కాదు, పిల్లలే మాకు వచ్చి చెప్పే విషయాలు అనమాట. అనేక రకాలుగా లాభపడ్డారు. ఏంటి లాభం అంటే, మనం ఏదో బిజినెస్ చేసే డబ్బులు లాభం కాదు కదా. ఇదేంటంటే మనం విద్యార్థుల్లో మానసికంగా ఎలాంటి మార్పు వస్తుంది, దీనివల్ల సమాజానికి ఎలా ఉపయోగపడతారు, పిల్లలు నైతికంగా ఎలా ఎదుగుతారు, వాళ్ళకి ఒక నైతిక ఎదుగుదలే కాకుండా వాళ్ళకి అనేక రంగాల్లో వీళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వలన భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి పిల్లలు చెప్పారు, మేము ఈ బాలోత్సవంలో పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు ఇలా లాభం కలిగింది, మాలో మార్పు వచ్చింది. అంటే ఎదుటి వాడితో ఎలా ప్రవర్తించాలి, మాకంటే చిన్నవాడితో ఎలా మాట్లాడాలి, మా వయసుతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఈ మార్పులన్నీ మాకు చదువుకున్నదే ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో బాగా వాడిని ఫేస్ చేయడానికి మాకు ఉపయోగపడింది అన్నారు. తర్వాత ఒక పిల్లవాడు ఇక్కడ ఆ పాటల్లో పార్టిసిపేట్ చేశాడు. 3 సార్లు 4 సార్లు బహుమతి వచ్చింది. వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు వాడు నేనేం చేయాలనుకున్నప్పుడు వాడు గుర్తుకొచ్చింది, నేను 3 సంవత్సరాలు బహుమతులు వచ్చినాయి కదా, ఇదే నేను ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదు. సో వాడు ఏం చేశాడంటే హైదరాబాద్లో వాడిని ఒక టీం లాగా చేసుకొని వాళ్ళకి ఇవాళ ఒక్కొక్క ప్రోగ్రామ్కి వాళ్ళు 4 లక్షలు 5 లక్షలు తీసుకుంటున్నారు.
దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన బాలోత్సవం. ఇలా అనేక రంగాల ఇక్కడ కథలు కవితలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇవాళ కథకులు, ప్రముఖ కథకులు, కవులు చాలామంది అయ్యారమ్మ. అదేంటంటే వాళ్ళందరికీ తలుచు వెనక్కి తిరిగి ఆలోచించుకున్నప్పుడు ఇదేంటి, ఎలా అయ్యాను, నాకు ఇది ఎలా అంటే వాళ్ళందరికీ బాలోత్సవం గుర్తుకొస్తుంది. అంటే బాలోత్సవ్ అనేది పిల్లల మరీ కాంపిటేటివ్ వల్ల ఏదో ఒక రూపాన సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. అదేనమ్మా, అదే మాకు ఈ బాలోత్సవాలు ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని, ఈ పోటీలను తట్టుకొని మానసికంగా వాళ్ళకు ఒక విశ్రాంతి అనమాట. వాళ్ళకి ఏంటంటే ఈ బాలోత్సవంలోకి వచ్చిన అనుభవం వాళ్ళ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ఆ ఒత్తిడిని తట్టుకోగల శక్తి ఈ బాలోత్సవం వాళ్ళకి ఇస్తుంది. అది ఇక్కడ బాలోత్సవం ఆపేసిన తర్వాత మేము ఏం చేసామంటే కథా కవిత కార్యశాల అసలు ఏం చేయకుండా ఉంటే బాగుండదు, పిల్లలకి చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలకి ఏం చేయాలనే ఉద్దేశంతో కథా కవిత కార్యశాల అని మా ఇక్కడ కాంతారావు గారు ఉన్నారు, మండవ సుబ్బారావు గారు ఉన్నారు, మా కార్యవర్గ సభ్యులు ఉన్నారు, అందరం కలిసి ఎవ్రీ ఇయర్ కూడా మొదట్లో 2-3 సార్లు చేసేవాళ్ళం సంవత్సరానికి. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా చేస్తున్నాం అన్నమాట. ఇవాళ దాదాపు 350-400 మంది పెద్దలు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చి కవితల్లో కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, కథల్లో కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అనేక రచయితలు, కవులు, కథా రచయితలు 2 రాష్ట్రాల నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళు వచ్చేసారు. దాదాపు 10 మంది వచ్చేసారు. పిల్లలందరికీ వాళ్ళు కవితల గురించి, కథలు ఎలా రాయాలి, కథ అంటే ఏంటి, కవిత అంటే ఏంటి, కవితలు ఎలా రాయాలి, వాళ్ళకి ఏంటంటే ఈ 2 వాటి మీద అవగాహన కలిగిస్తున్నారు, వాటి మీద ప్రేమ పెంపొందిస్తున్నారు. సాహిత్యాలు ఇంకా వెనక్కి వెళ్ళిపోకుండా సాహిత్యం మీద అభిరుచిని కలిగించడం ఒకటమ్మా. రెండోది మీకు అందరికీ తెలిసిన విషయమే, తెలుగు భాష మీద ఇప్పుడు అందరికీ కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతుంది. అందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలే కదా, ప్రైవేట్ పాఠశాలలు కూడా ప్రభుత్వ పాఠశాల పేరుకే కానీ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు. ఆ ఇంగ్లీష్ మీడియం ప్రభావం నుంచి తెలుగు పిల్లల్ని మళ్ళీ వాళ్ళ మాతృభాష వైపు మరల్చడానికి ఇది ఉపయోగపడుతుంది. తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగులో కవితలు రాయిస్తున్నాం, ఇంగ్లీష్లో రాయించాలి, తెలుగులో రాయిస్తున్నాం, తెలుగులో కథలు చెప్పిస్తున్నాం. వాడు చెప్తున్నారు, ప్రముఖ కథా రచయితలు, కవితా రచయితలు అందరూ ఉభయ తెలుగు రాష్ట్రం వచ్చేసారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని దబాలన సబ్జెక్ట్ ఇచ్చి కథ రాయమని చెప్పరు, ముందు వర్క్షాప్ లాగా చేస్తారు. అసలు కథ అంటే ఏంటి, కథ ఎలా రాయాలి, కథ ముగింపు ఎలా ఉండాలి, ఎలా సాగాలి, మొదలు ఎలా చేయాలి, ఎలా సాగాలి, దానికి ఏమేమి నియమాలు ఏముంటాయి, ఇవన్నీ చెప్తారు. పిల్లలకు ముందు చెప్పేసి ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాయమంటారు. ఇవాళ రాసిన తర్వాత మళ్ళీ రేపు ఏం చేస్తారు, నైట్ ఇంటికి వెళ్తే ఇంకొక టాపిక్ ఇస్తారు, రేపు మళ్ళీ రాసుకురమ్మంటారు ఇంట్లో కూర్చొని. సో వాడికి ఏంటంటే ముందు మేము చెప్పేది ఏంటంటే రాయటమే కాదు, చదవండి. మేము వాళ్ళకి ఇచ్చే పిలుపు ఏంటంటే చదవటం మొదలు పెట్టండి. వాళ్ళ నుంచి ఇప్పటికే కొంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళే స్కూల్స్ నుంచి కూడా ఎవరిని పెడితే వాళ్ళని పంపించాము. మేమేమంటామంటే స్కూల్లో ఒక్కొక్క క్లాస్ నుంచి 2 ఆ కథ మీద, కవితల మీద అభిలాష ఉన్న వాళ్ళకి, వాటి మీద ప్రేమ ఉన్న వాళ్ళకి, వాటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళని పంపించమంటాం. ఎవరిని పెడితే వాళ్ళు చెప్పినా మనకు వాళ్ళకి ఉపయోగం లేదు కదమ్మా. మేము నెంబర్ కోసం చేయము. వాళ్ళలో ఏంటంటే ఆ ప్రేమ ఉండాలి ముందు, వాళ్ళకి కథ అన్నా కవిత అన్నా నేర్చుకోవాలన్న తపన ఉండాలి. ఆ తపన ఉన్న పిల్లల్నే రప్పిస్తున్నాం. అందరు కలిసి వాళ్ళందరికీ వాళ్ళు చూడండి, అనేక చోట్ల ఇవాళ దాదాపు 400 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఒక 40 మందిని అట్లా ఒక గ్రూప్ లాగా చేసి ఒక్కొక్క టీచర్ అంటే ఆ కథకుడు, కవి రచయిత వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఆ కథ వైపు, కవిత వైపు వాళ్ళు మలుస్తున్నారు అనమాట. అంటే ముందు ట్రైనింగ్ అనేది ఇచ్చి ఎలా రాయాలి అని ఒక ఎగ్జాక్ట్ వే చెప్పి తర్వాత వాళ్ళకి టాపిక్ ఇస్తున్నారు. అవును, వాళ్ళకి టాపిక్ ఇస్తారు, టాపిక్ ఇచ్చి రాయిస్తారు. వీళ్ళు దాంట్లో లోపాలు ఉన్నాయి మళ్ళీ చదివి పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇలా రాసావు, ఇంకా ఇలా రాస్తే బాగుండదు అని వాళ్ళకి చెప్తారనమాట. ఆ చెప్పడం వల్ల అంటే పిల్లలు ఏంటి, ఓహో నేను రాయగలిగాను అని వాడి మీద వాడికి నమ్మకం ఏర్పడుతుంది, ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆత్మస్థైర్యం ఏర్పడుతుందో వాడు భవిష్యత్తులో ఆకర్షితులవుతాడు, దాని మీద చదవటం మొదలు పెడతాడు. చదవటం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గానే వాడు కవ్యో కథ కూడా అయిపోతారు కదా. అది మా అందరి తపన అదే అనమాట. ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఈ కథ ఈ ప్రోగ్రాంలో మండవ సుబ్బారావు గారు, సిరంశెట్టి కాంతారావు గారు, వీరు కూడా రచయితలు. వీరు అనేక కథలు రాశారు, అనేక నవలు రాశారు. ఈయన విశ్లేషకుడు కూడా, రచయిత విశ్లేషకుడు సుబ్బారావు గారు. వీళ్ళందరూ కలిసి ఏదో ఒకటి చేయాలి, పిల్లల్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలన్న తపన పడి మేమందరం కలిసి మా క్లబ్ కార్యవర్గ సభ్యులు, మా కొత్తగూడెం పట్టణ ప్రజలు అందరూ కూడా ప్రోత్సహించడం వల్ల ఇవన్నీ మేము చేయగలుగుతాం. సో నాతో పాటు ఈరోజు ఇంకా ఈ కార్యక్రమం యొక్క నిర్వాహకులు, ప్రముఖ రచయితలు కాంతారావు గారు, సుబ్బారావు గారు, అలాగే ఈ ప్రోగ్రామ్ని వెనక ఉండి నడిపిస్తున్న మల్సూర్ గారు మనతో ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సహజంగా బాలోత్సవ్ అనేది నా చిన్నతనంలో నేను విన్నది ఏంటంటే కథా కవితలే కాకుండా పిల్లలలో ఉన్న ప్రతి ఒక్క ప్రతిభని కూడా వెలికి తీసే కార్యక్రమం. ఈరోజు ప్రత్యేకంగా కథా కవితని మాత్రమే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి సార్? బాలోత్సవం అనేది ఒక పెద్ద డయాస్. అది ఎన్నో
మొత్తము లలిత కళలకు సంబంధించిన అన్ని అంశాలకు ఫైన్ ఆర్ట్స్ బేస్లో ఉండే ప్రతి ప్రక్రియకి అప్పుడు వేదిక ఇవ్వగలిగాం. ఆ రకంగా ఎంతోమంది ప్రయోజకులయ్యారు. దేశవ్యాప్తంగా కూడా పేరు గడించిన వాళ్ళు ఉన్నారు. ఆ కార్యక్రమం 2016లో బాలోత్సవం 25 సంవత్సరాల మైల్ స్టోన్ తర్వాత దాన్ని ఆపేసిన తర్వాత మొత్తానికి కాకుండా ఒక సాహిత్య ప్రక్రియని తీసుకుని అందులో ప్రధానంగా ఎక్కువ మందికి తెలిసేది కథ. మన తాత ముత్తాతల నుండి అనుచానంగా వస్తున్న సాహిత్య ప్రక్రియ ఏదైనా ఉందంటే కథనే. కాబట్టి అంత ప్రాచీనమైన కథని మనం నిలబెట్టాలి. ఆ కథలో ప్రవేశం ఉంటే జాతీయ స్థాయిలో కూడా మన తెలుగు కథకు ఒక విశిష్టత ఉంది. ఇప్పటి వరకు అనేక సాహిత్య ప్రక్రియల్లో అంతర్జాతీయ కథల పోటీలో మన తెలుగు కథ మాత్రమే బహుమతి గెలిచింది. పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన గాలివాన అనే కథ అంతర్జాతీయ కథానికల పోటీలలో బహుమతి గెలిచింది. ఇప్పుడు వరకు తెలుగులో ఏ సాహిత్య ప్రక్రియ ఆ స్థాయి గుర్తింపుకు రాలేదు. కాబట్టి అంత ప్రధానమైన కథ మన తరతరాల నుంచి చదువు సంధ్యలు లేని రోజుల్లో ఆదిమానవ సమూహాల నుంచి కథ పుట్టింది. వాడు ఒక వేట పడితే ఆహూ అని ఆనందంగా కేకలు వేసేవాడు. పరిణామ క్రమంలో అది నలుగురు కూర్చున్నప్పుడు ఆ వేటని ఎలా కొనసాగించామనేది చెప్పడం ఒక కథకి రూపం అయింది. అంత ప్రాచీనమైన కథ ద్వారా ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనం ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక భాషల్లో ప్రచురించబడిన పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్. తరువాత పుస్తకం ఏదంటే మన పంచతంత్రమే. ప్రపంచంలో అత్యంత భాషల్లోకి ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది రెండో గ్రంథం పంచతంత్రం. పంచతంత్రం పిల్లల్ని ఆధారంగా చేసుకొని చెప్పబడింది. అది కూడా ఒక రాజు పిల్లలకి చదువు అబ్బగా గడుగ్గాయలాగా తిరుగుతుంటే ఎంతమంది గురువులను పిలిచినా గురువుకే వీళ్ళు పంగనామాలు పెట్టి పంపించే సమయంలో విష్ణు శర్మ అనే పండితుడు వచ్చి 6 మాసాల్లో వీళ్ళని నేను పండితులు చేస్తానని రాజు దగ్గర ఛాలెంజ్ చేసి ఆ పిల్లలకి కథలు చెప్పడం ద్వారా అది జంతువుల్ని పక్షుల్ని మృగాలని పాత్రలుగా తీసుకుని ఆ పాత్రల ద్వారా వాళ్ళకి నీతిని గడపడం వల్ల 6 మాసాల్లో ఆయన అన్నట్టుగా వాళ్ళని సంపూర్ణ విజ్ఞానవంతులుగా తయారు చేయగలిగారు. కాబట్టి కథ అంత ప్రాశస్త్యమైంది. కథ మన మూలాల నుంచి వచ్చింది కాబట్టి ఆ కథను తీసుకున్నాము. సాహిత్యానికి రెండో సరళ రూపం కవిత్వం. సాహిత్యకారులం కాబట్టి సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని తీసుకున్నాం. ఈ కథను కవిత్వాన్ని తీసుకోవటంలో ఉద్దేశం ఏంటంటే మేమిద్దరం సాహిత్యకారులం కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని నడిపిద్దామని మేము తీసుకున్నాం. అయితే సార్ చెప్పినట్టుగా కథకు 300 మంది ఉంటారు, కవిత్వానికి 100 మంది ఉంటారు. ఈ కవిత్వం గురించి ఏంటంటే మనం కవిత్వం అనగానే మనకు ఈ ఆధునిక కాలంలో శ్రీశ్రీ మహాప్రస్థానం గుర్తుకొస్తుంది. అది కవిత్వానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ఉద్యమాలనైనా సృష్టించింది పాట కవిత్వము. ఇది స్పాంటేనియస్ ఫ్లో. ఒక కథ రాయాలంటే కూర్చోవాలి, సమయం కావాలి, ఆలోచన చెయ్యాలి. అదే కవిత్వం అనుకోండి, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అతని నోటి నుంచి వచ్చేస్తుంది పాట కానీ కవిత్వం కానీ. అయితే ఉద్యమాలను సృష్టించడంలో మనిషిని కదిలించటానికి కవిత్వం అనే ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అందుకోసం విద్యార్థుల్లో ముఖ్యంగా విద్యార్థులు యవనంలో ఉన్నప్పుడు ఆవేశం ఉంటుంది, ఆవేశం నుంచి కూడా కవిత్వం పుడుతుంది. అందువలన ఆ కవిత్వం వైపుకు దాన్ని తీసుకువెళ్తాం. అయితే ఎక్కువ అది 300 ఉంటే ఇది 100 మందే ఉండటానికి కారణం ఏంటంటే ఇది ఎక్కువ మెటాఫర్ కావాలి వాళ్ళకు, రూపకాలు, భాష, ఎక్కువ అలంకారాలు ఇవన్నీ కూడా తెలియాలి కాబట్టి కొంచెం వెనక ముందు చేస్తారు. కథ అంటే చెప్పటము, కథ అంటేనే చెప్పటం కాబట్టి వాళ్ళు ఏదైనా ఏది చెప్పినా కథారూపంగా వెళ్తుంది. కాకపోతే వినేటట్లు, చదివేటట్లు, ఎలా కథ రాయాలి అనే మెలకువలు నేర్పడం ఇందులో చేస్తుంటాం. సో కొన్ని సంవత్సరాల నుండి బాలోత్సవాన్ని నిర్వహిస్తున్న మల్సూర్ గారు ఉన్నారు. ఒకసారి వారి అనుభవం కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సుమన్ టీవీ గారికి ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు, నమస్కారం. నేను 1991 బాలోత్సవం మొదలైనప్పుడు
నేను ఆర్టీసీలో ఉద్యోగం చేసేవాడిని, సెలవు పెట్టి చేసేవాడిని. ఈ ప్రోగ్రామ్ కోసం. ఈ ప్రోగ్రాం కోసం సెలవు పెట్టి అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు సెలవు పెట్టి చేసేవాడిని. 2007లో రిటైర్ అయిన తర్వాత పూర్తి స్థాయి క్లబ్ నిర్వహణ చూస్తున్నాను కాబట్టి దీంట్లో భాగమైనటువంటి ఈ బాలోత్సవ్ జిల్లా నుంచి స్టేట్ నుంచి ఇతర స్టేట్లకి పాకినటువంటి దాంట్లో మేము చేసిన కృషి ఏంటంటే ప్రతి ఒక 25,000 బ్రోచర్స్ ఇతర స్కూల్స్కి, ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాల స్కూల్స్కి ఎట్లా అందజేయాలనే కృషితోని భాగంగా ఒక 25,000 బ్రోచర్స్ని వివిధ నేను చెప్పినటువంటి స్కూల్స్కి పంపేవాళ్ళం. ఆ స్కూల్స్కి పంపే దాంట్లో భాగంగా ఒక స్కూళ్ళ నుంచి పోటీపడి వాలంటీర్స్ వచ్చేవాళ్ళు ఇవన్నీ తయారు చేయడానికి. వాళ్ళు ఎంత ప్రోత్సాహంగా ఉండేదంటే మేము ఒకళ్ళ ఏజ్ అయినా కానీ ఆ ఏజ్ని మర్చిపోయి కూడా పనిచేసేవాళ్ళం. అట్లా ఆ స్కూల్స్ని ఎప్పుడైతే మేము ఎన్నుకొని ఎక్కువ స్కూల్స్కి పంపించగలిగినామో దాని సంఖ్య నాకు తెలిసి 5,000, 4,000 నుంచి 2016లో 22,000 మంది పిల్లలు హాజరయ్యారమ్మా. 22,000 మంది పిల్లలు కూడా ఇందులో 8,000, 9,000 మందికి బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేవాళ్ళం. వివిధ స్కూల్స్, వివిధ ఫంక్షన్ హాల్స్, తర్వాత వివిధ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అందరూ కూడా పోటీపడి పిల్లలకి అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు. ఈ అకామిడేషను ఇచ్చుట్లో కొంతమంది ఇతర మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఈ సంఖ్యని ఇదంతా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇళ్ళల్లో కూడా మేము పెట్టుకుంటాం పిల్లల్ని. మేము ఇళ్ళలో కూడా ఆ పిల్లలకి మేము వసతిస్తాం అని అంటే డాక్టర్ గారి సలహా మేరకు ఎక్కడ ఏ ఇల్లు అది ముందుగానే వాటిని ఎంచుకునే వాళ్ళం. చూసి పిల్లలకి ఇది అనువైనటువంటి స్థలమా కాదా, వీళ్ళ పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అవుద్దా అని అట్లా అకామిడేషన్ ఇచ్చేవాళ్ళం. దాన్ని ఈ దినదినం అట్లా అభివృద్ధి అవుతుంటే ఢిల్లీ నుంచి 11 స్కూల్స్ వచ్చారు 2016లో. ఢిల్లీ నుంచి తెలుగు స్కూల్స్ వాళ్ళు వచ్చి 2016లో మేము బంద్ చేస్తామనేది తెలియక వచ్చే సంవత్సరం నుంచి మేము ఇక్కడ వచ్చి వాలంటీర్ చేస్తాం ఈ సర్వీసు. అంటే మన డాక్టర్ గారు ఏమన్నారంటే, మీరు స్కూల్లో అంత దూరం నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చి క్షేమంగా అక్కడ తీసుకుపోవటమే ఒక గొప్ప, అలాంటిది మీరు ఏం చేస్తారమ్మా వాలంటీర్స్, ఇక్కడ చాలామంది ఉన్నారు. లేదండి, మేము చేస్తేనే మాకు తృప్తి, మీకెందుకు, మేము పిల్లల్ని తీసుకొస్తాం వాలంటరీ వర్క్ చేస్తాం అనే ఒక దృక్పథం ఏర్పడింది వాళ్ళల్లో. ఈ పిల్లల్ని చూస్తే బస్టాండ్ నుంచి అది మొదలు పెడితే ఈ కేశవ క్లబ్బు ఈ ప్రాంతం అంతా ఒక జాతర లాగా కనపడేది, ఒక జాతర. ఈ జాతరలో 300 మంది వాలంటీర్స్, మేధావులు, డాక్టర్సు, స్టూడెంట్సు, తర్వాత కొంతమంది వ్యాపారులు, వీళ్ళందరూ పాల్గొని దీన్ని ఒక పండుగలాగా జరుపుకునేవాళ్ళు. అలాంటి ఈ పండుగ దాన్ని ఈ డాక్టర్ గారు దాన్ని ఎక్కడికి తీసుకుపోయారంటే ప్రపంచంలో ఉన్న దేశాలకు కూడా తెలియటట్టుగా చేశారు. ఒకనొక 2015, 16లో అమెరికా నుంచి పిల్లలు వచ్చారు, తెలుగువారు ఇంట్లో పాల్గొంటామని. మనం జాతీయ బాలోత్సవం అన్నాం కదా, మరి ఎట్లా అని అంటే డాక్టర్ గారు ఏంటంటే మనం ఏమన్నా వాళ్ళకి పలానా అని ఏమైనా కండిషన్ ఏం పెట్టలేదు కదా, సంతోషంగా పాల్గొనడానికి వచ్చారు, వాళ్ళని పాల్గొనిద్దాం అని వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చామన్నమాట. ఇక్కడి నుంచి అమెరికా నుంచి మన తెలుగు వాళ్ళు, బాంబే ఇట్లాంటి, తర్వాత కర్ణాటక అట్లా ప్రచారం జరిగింది. ఇక ఇంతకుముందు చెప్పారు కదా డాక్టర్ గారు ఎందుకు బంద్ చేసామని, కొన్ని ఇబ్బందుల వల్ల దాన్ని అంటే ఇంకా అది 22,000 నుంచి ఎన్ని సంఖ్య పోయిద్దో అనివార్యంగా మనం ఎప్పటి నుంచి క్లోజ్ చేద్దామని చేశారు. ఆ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఊళ్ళో పిల్లలే కాదు ఎక్కడైనా కానీ చాలా బాధపడుతున్నారు ఈ కార్యక్రమం లేదని. ఇక దాంట్లో భాగంగానే డాక్టర్ ఉద్దేశం ఏంటంటే కనీసం ఇట్లాంటివన్నీ చేసి పిల్లల్ని విద్య స్టడీ బట్టి పట్టడం ఇవన్నీ కాకుండా ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి పిల్లల్లో సృజన, కవిత్వం, కథ ఎట్లా రాయాలి ఏంటి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా రిటైర్డ్ అయిపోవటం, అంతరించిపోవటం ఏదో ఉంటుంది కదా, మళ్ళీ వీళ్ళని వాళ్ళని ఎట్లా తయారు చేయాలనే దృక్పథంతో డాక్టర్ గారు ఈ ప్రోగ్రాం పెట్టారమ్మా. దీనికి నా వంతు కృషిగా ఏంటంటే అన్ని పనులు
చేస్తాను. ఒక క్లబ్ నిర్వహణే కాకుండా ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకో గంట సేపు ఎక్కువ పని చేయాలనిపిస్తుంది. ఈ విజయవంతంలో నేను వెనక ఉండేవాడిని. అన్ని కార్యక్రమాలు చూస్తా కాబట్టి నేను వెనక ఉండేవాళ్ళని. ఇది డాక్టర్ గారి చనువుతోని, డాక్టర్ గారి యొక్క ఆదరణతో నేను ఇక్కడ పనిచేస్తాను. అది తృప్తి ఉంది. అలాగే మీకు అందరికీ నమస్కారం. సో నాతో పాటు ఇక్కడ ఆర్గనైజర్ అలాగే వారి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చారంట. మరి వారి అనుభవం ఏంటో కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్ మీ పేరు? మధు, చిట్టి మధు. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా వర్క్ చేస్తాను. చంద్రగుండ హై స్కూల్ జెడ్పిహెచ్ఎస్. ఓకే, చంద్రగుండ జెడ్పిహెచ్ఎస్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చారా? ఎస్పెండ్ పిల్లలు తీసుకొచ్చి. అంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ పిల్లల్ని తీసుకొని రావడం? ఇక్కడ చాలామంది కవుల మధ్య ఇలా పిల్లల్ని గైడ్లైన్స్ చేయడం, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ టీచర్గా? మన యాక్చువల్గా ప్రతి పిల్లవాళ్ళు కూడా తెలియకుండానే ఇంటర్నల్గా ఎబిలిటీస్ ఉంటాయి, సామర్థ్యాలు. సాహిత్యం అనేది గొప్ప అనుభూతి. అంత అందమైన అనుభూతిని పొందడం పిల్లలు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రతి మనిషికి మనసుకి ఎక్కడో ఒక చోట అలసట కలుగుతుంది. ఆ అలసట కలిగిన మనసుకు సేద తీర్చేది కేవలం సాహిత్యం మాత్రమే అని నమ్ముతాను నేను. ఒక గణిత ఉపాధ్యాయుని అయినప్పటికీ కూడా సాహిత్యంలో ఉన్న మాధుర్యాన్ని పిల్లలు కనుక ఆస్వాదించగలిగితే జీవితంలో ఎటువంటి కష్టాలైనా వాళ్ళు ఈజీగా తీసేయగలరు. అటువంటి అందమైన వేదికని ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు ఒక వినూత్నమైన మార్గాన్ని చూపెడుతున్నటువంటి కార్యశాల నిజంగా అందరికీ ఆదర్శనీయమైంది, చాలా గొప్పది. పిల్లలు రేపు రాబోయే రోజుల్లో కూడా ఎంతో గొప్ప భావి పౌరులుగా ఎదుగుతారని బలంగా నమ్ముతున్నాను. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్. ప్రతి విద్యార్థి కూడా తనకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. ఆ డిస్టర్బ్ అవుతున్న టైంలో కనుక ఈ అక్షరాల పొందిక ఒక్కసారి మనసును కదిలించగలిగితే, ప్రతి మనసు ఒకసారి మెదలగలిగితే, మెదిలే ఆ భావంలో తను సంతోషించగలిగితే, తను కూడా జీవితంలో ఒక ఉన్నతమైన శిఖరానికి ఎదిగి తొంగి చూస్తే ఇంత అర్థమైంది ఆ సాహిత్యం అనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన సాహిత్యాన్ని పరిచయం చేయడానికి వచ్చిన ఈ కవులు, కథలు, రచయితలు అందరూ కూడా ఒక గొప్ప సామాజిక సేవ చేస్తారని నా భావన. ఈ బాలోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి దగ్గర దగ్గర 300 నుంచి 400 పిల్లల వరకే వచ్చారు. మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. హాయ్. హాయ్. సో ఏం పేరు మా? కార్తిక నా పేరు. కార్తిక ఏ స్కూల్? నేను డిఏవి మోడల్ స్కూల్ నుంచి వచ్చాను. ఏ క్లాస్? పాల్వంచలో. పాల్వంచ నుంచా? 10th. సో ఇది ఫస్ట్ టైం బాలోత్సవ్లో పార్టిసిపేట్ చేయడం? యా, ఇది నా ఫస్ట్ టైం. విన్నాను చాలా, అంటే బాగుంటుంది, అందరూ ఎక్కువ టాలెంటెడ్ పీపుల్ అందరూ వస్తారు అని, కానీ ఫస్ట్ టైం ఇలా పార్టిసిపేట్ చేయడం. సో ఎలా అనిపిస్తుంది కార్తిక్? వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? నాకు యాక్చువల్గా కవితలు, కథల మీద అంత అవగాహన ఏం లేదు. ఎలా నేర్చుకోవాలి ఇక్కడ వీళ్ళందరినీ చూసాక, ఒక్కొక్కరు 1000 కథలు, 500 కథలు, అలా కవితలు అలా రాస్తున్నారని నేను ఆశ్చర్యపోయా, ఏంటి ఇలా రాస్తున్నారా అని. సో చాలా ఇన్స్పైరింగ్గా ఉంది చూడడము. నేను ఇప్పుడు యాక్చువల్గా ఒక కథ రాస్తున్నాను. దేని గురించి రాస్తున్నావు? మూర్ఖులతో వాదించొద్దు అని ఉంది. బట్ నాకు ఏమి రావట్లేదు రాయడానికి, ఎట్లా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని. సో అప్పుడు అనిపించింది వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి, చాలా ఆలోచించి, వాళ్ళ మైండ్ అంతా ఉపయోగించి చేశారు. అంటే ఎంత కథ రాయడమే కదా అన్నట్టు ఉంది, బట్ రాసేటప్పుడు కష్టంగా అలా అనిపించింది. సో గైడ్ లైన్స్ అనేవి ఇస్తున్నారు కదా ముందే? ఇచ్చారు, ఎలా రాయాలి అని చెప్పారు సార్. అమ్మ ఏం పేరు? నా పేరు అనగాదేవి. అనగాదేవి ఏ స్కూల్? ఫ్రమ్ బిల్డింగ్ బ్లాక్స్ పబ్లిక్ స్కూల్. బిల్డింగ్ బ్లాక్స్ ఏ క్లాస్? 9th క్లాస్. 9th. సో బాలోత్సవ్ ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అసలు కథ అంటే ఏంటి, కథలో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు మన లైఫ్లో కథని ఏ పాటలా తీసుకోవాలనేది బాగా అర్థమైంది. ఎలా పార్టిసిపేషన్ ఎలా ఉంటుందో ట్రైనింగ్ ఇస్తున్నారు చాలా మంచిగా. అసలు కథ మనం ఎలా రాస్తామో, అసలు కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటామో బాగా అర్థమైంది. ఇదివరకు ఏమైనా స్టోరీస్ రాసావా నీ ఓన్గా? రాయలేదు, ఇదే ఫస్ట్ టైం. మరి ఏ టాపిక్ చూస్ చేసుకొని దేని మీద రాయాలనుకుంటున్నావు? అంటే అది మోరాలిటీ ఎక్కువగా ఉండే స్టోరీస్. దేని గురించి? దేని గురించి అంటే ఫ్రెండ్షిప్ గురించి, చదువు గురించి రాయాలనుకుంటున్నాను. ఏం పేరు మా? గాయత్రి. గాయత్రి ఏ స్కూల్? త్రివేణి టాలెంటెడ్ స్కూల్. ఏ క్లాస్? 8th. ఏ క్లాస్. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ నీకు? నాకు ఈ ప్రోగ్రామ్ మంచిగా అనిపిస్తుంది. ఇందులో స్టోరీస్ ఎలా నేర్చుకోవాలి, ఎలా రాయాలి, ఎక్కడ ఎలా ఫుల్ స్టాప్, కామాస్ ఎలా పెట్టాలి, ఎక్కడ ఏ వర్డ్ వాడాలి అన్నీ మంచిగా చెప్తున్నారు సార్ వాళ్ళు. సో ఇదివరకు ఏదైనా స్టోరీ రాసావా? ఎస్, ఐ రిటన్ 2 stories. ఓకే. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ దట్ స్టోరీస్? We no need others things and others money, and we should not behave with others in proper way. సో ఇదివరకు నువ్వు రాసిన స్టోరీస్, మరి ఇప్పుడు ఏ స్టోరీ రాద్దామని డిసైడ్ అయ్యావు? About friendship. అబౌట్ ఫ్రెండ్షిప్.
I have written half story. I should write half story. డన్, ఆల్ ది బెస్ట్. ఈ కవిత అనేది దోహదపడుతుంది. ఇలాంటి మీకు ఒక టాలెంట్ను అభివృద్ధి పరచడానికి చేయడానికి చేస్తున్న ఈ కృషిలో మీరు భాగస్వాములై మీరు ఈ వెలుగును నేర్చుకొని కార్యశాలలు మీరు భవిష్యత్తులో మీరు మంచి ఉత్తమ పౌరులుగా మీరు సందేశాత్మక కవితలు రచనలు మీరు చేస్తారని ఈ వర్క్షాప్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు భవిష్యత్తులో మంచి కవులు కళాకారులు వృద్ధి చెంది మీరు సందేశాత్మక కవితలు కథలు పాటలు రాయాలని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీరు ఖ్యాతి గురించి ఉత్తమ కవులుగా మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ ఆ విధంగా అభివృద్ధికి వస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ ఇక్కడ పాల్గొని